స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్ నా యొక్క ఎక్స్పర్ట్ టాలీ ట్రైన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు, హైదరాబాద్ నుంచి. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకునేటువంటి టాపిక్ ఏమంటే మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంటింగ్. సో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకు సంబంధించిన అకౌంటింగ్ మనం నేర్చుకుంటాం. మనం టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు ఇది ఒక విన్నపం. చాలా మంది వీడియోలు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరూ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే అక్కడ ఆల్ అని వస్తుంది. ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే వీడియోలన్నిటికీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఇంకోటి, ఆ యొక్క ఛానల్ని అందరికీ షేర్ చేయండి. ఇది కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. మధ్యలో స్కిప్ చేస్తే మీకు అంతవరకే అర్థమవుతుంది, కానీ తర్వాత మిగతా బ్యాలెన్స్ సబ్జెక్ట్ మీకేమి అర్థం కాదు. అంటే మీకు హాఫ్ నాలెడ్జ్ లాగా ఉంటుంది. చూడండి, మన కాలేజీలో కనీసం మనం 3 పీరియడ్స్ అటెండ్ అవుతాం. ఒక్కొక్క పీరియడ్ కనీసం 45 minutes ఉంటే 3 hours ఎంత పెట్టాం. అది వచ్చి మొత్తం జనరల్ స్టడీస్. ఇది వచ్చి మన యొక్క కెరీర్కి సంబంధించినటువంటి వీడియోస్. ఉద్యోగం చేస్తున్న వాళ్ళు లేదా చేయాలనుకున్న వాళ్ళు అకౌంటెంట్గా ఈ యొక్క ఛానల్, ఈ యొక్క టాలీ ప్రైడ్ బాగా నేర్చుకున్నట్టయితే వాళ్ళకి మంచిగా ఉంటుంది కెరీర్. కాబట్టి దీనికోసం ఈ వీడియో 45 minutes ఉంటుంది, 50 minutes, మ్యాక్సిమం లెస్ దాన్ అవర్ ఉంటే అంత మాత్రం స్పెండ్ చేయలేదా? చేస్తే నేర్చుకున్నట్లయితే చివరి వరకు చూసినట్లయితే మీకు మంచి నాలెడ్జ్ మీకు వస్తుంది. కాబట్టి దయచేసి చివరి వరకు చూడండి. చూసి వీడియో బాగున్నట్లయితే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. ఈ లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు చాలా మంది ఈ వీడియోని రికమెండ్ చేస్తారు. అప్పుడు చాలా మంది ఈ యొక్క టాపిక్ ని నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇప్పుడు మనం టాపిక్ లోకి ఎంటర్ అవుదాం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మన టాపిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంటింగ్. సో ఇంతవరకు మనం అన్ని ఎంట్రీలు నేర్చుకున్నాం, లాస్ట్ గోడౌన్లో అన్ని నేర్చుకున్నాం. అవన్నీ ఏంటి? ఆ ఎంట్రీలు వచ్చి ట్రేడర్ అకౌంట్ వచ్చి బిజినెస్ 3 రకాలు: ట్రేడర్, ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ ప్రొవైడర్. సో ట్రేడింగ్ గురించి నేర్చుకున్నాం. ట్రేడింగ్ అంటే గూడ్స్ పర్చేజ్ చేసి ఆ గూడ్స్ ని అలాగే సేల్ చేయడం. నెక్స్ట్ రెండవది మ్యానుఫ్యాక్చరింగ్ అంటే పర్చేజ్ చేస్తారు కానీ గూడ్స్ అమ్మే కాదు, రా మెటీరియల్ లేదా కాంపోనెంట్స్ పర్చేజ్ చేసి దాని స్టోర్ లో పెట్టుకొని వాటితోటి వాళ్ళు ఫినిష్డ్ గూడ్స్ తయారు చేస్తారు. దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంటాం. అంటే కొన్ని వస్తువులు అయితే కాంపోనెంట్స్ ని అసెంబుల్ చేసి కొత్తగా ఒక ప్రోడక్ట్ ని మనం తయారు చేస్తాం. ఇంక వేరే కొన్ని వచ్చి మన రా మెటీరియల్ లేదా ఇంగ్రీడియంట్స్ వాటిని తీసుకొని వాటి ఏదో ఒక మార్పులు చేసి దాంతో కొత్త ప్రోడక్ట్ ని మనం తయారు చేస్తాం. దాన్ని కొత్త ప్రోడక్ట్ మనం తయారు చేస్తాం. దాన్ని మనం ఫినిష్డ్ గూడ్స్ అంటాం. ఆ విధంగా ఫినిష్డ్ గూడ్స్ తయారు చేస్తాము. దీనికి అకౌంటింగ్ ఎలా? సో మొత్తం ట్రేడర్ కూడా గూడ్స్ పర్చేజ్ చేస్తాడు, సేల్ చేస్తాడు. దీంట్లో కూడా మ్యానుఫ్యాక్చరర్ పర్చేజ్ చేస్తాడు కానీ రా మెటీరియల్, సేల్ చేస్తాడు కానీ ఫినిష్డ్ గూడ్స్. సో మధ్యలో ఒక స్టెప్ ఉంది ఏంటి? ఈ రా మెటీరియల్ ని ఫినిష్డ్ గూడ్స్ కిందకి కన్వర్ట్ చేయాలని దానికి ఒక ప్రాసెస్ ఉంది మధ్యలో. దాన్నే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంటాం. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కి కూడా మనం ఒక ఎంట్రీ వేయాలి. దాన్నే మ్యానుఫ్యాక్చరింగ్ ఎంట్రీ అంటాం. అది మనం నేర్చుకుంటాం. కానీ ఇక్కడ పర్చేజ్ చేసినప్పుడు గూడ్స్ ని మామూలు అదే ఎంట్రీలు, కానీ దీంట్లో ఆ పర్చేజ్ చేసిన గూడ్స్ అన్నింటినీ మనం ఏంటంటే కాంపోనెంట్స్ అన్ని లేదా రా మెటీరియల్ అంటాం. కాబట్టి వాటికి అన్నిటికీ గ్రూపు రా మెటీరియల్ అనేది గ్రూప్ ఇస్తాం. రా మెటీరియల్ అనేది గ్రూప్ ఇస్తాం. ప్లస్ వాటన్నిటి ఎక్కడ స్టోర్ చేస్తాం? రా మెటీరియల్ కూడా దాంట్లో మనం స్టోర్ చేస్తాం. అదొకటి మనకి మామూలుగా ఇంతకుముందు నేర్చుకోవడం కూడా వచ్చు. దాంట్లో అన్ని రా మెటీరియల్స్ కూడా వేరే కూడా ఉండొచ్చు. అది కాకుండా ఈ రా మెటీరియల్ స్టోర్ పర్చేజ్ చేసినప్పుడు రా మెటీరియల్ గ్రూప్ ఇస్తాం. అలాగే రా మెటీరియల్ స్టోర్ గోడౌన్ లో స్టోర్ చేస్తాము. మిగతా మొత్తం పర్చేజ్ ఎంట్రీ ఒకటి. సేల్ చేసినప్పుడు కూడా సేల్స్ ఎంట్రీ ఒకటి,
కానీ అక్కడ సేల్ చేసేది ఫినిష్డ్ గూడ్స్. దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత ఫినిష్డ్ గూడ్స్ గోడౌన్ లో మనం స్టోర్ చేసుకుంటాం. దాన్ని సేల్ చేసినప్పుడు ఫినిష్డ్ గూడ్స్ గోడౌన్ నుంచి సేల్ చేస్తాం. సో రెండు దగ్గర పర్చేజ్ సేల్ గోడౌన్ అడుగుతుంది, పర్చేజ్ చేసినప్పుడు ఫినిష్డ్ ఉన్నాయి. రా మెటీరియల్ గోడౌన్ సేల్ చేసినప్పుడు ఫినిష్డ్ గూడ్స్ గోడౌన్ మధ్యలో మనం ఏం చేస్తాం, ఆ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కి ఎంట్రీ చేస్తాం, ఒక ఎంట్రీ ఎక్స్ట్రా. దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం, సేల్ చేసినప్పుడు ఫినిష్డ్ గూడ్స్ నుంచి మనం సేల్ చేస్తాం, లేదా అలాగే ఉంచేస్తాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, నేను మామూలుగా ఎలిజిబిలిటీ ఎడ్యుకేషన్ పర్చేజ్ చేయడానికి నేను ఒక చిన్న ప్రాబ్లం తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఈ ప్రాబ్లం వచ్చి ఇది కంప్యూటర్ కి సంబంధించింది. ఇక్కడ రంగా ఎలక్ట్రానిక్స్ ఇస్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మేకింగ్ కంప్యూటర్స్. సో దీని యొక్క నంబరు. సో ఏం చేస్తాను ఇక్కడ చూడండి, కృష్ణ కంప్యూటర్స్ పెట్టా. సో రంగా టెక్నాలజీస్ అయితే నేను మార్చి దాన్ని వేరే పేరు పెట్టాను, రంగా టెక్నాలజీస్. అయితే నేను కృష్ణ కంప్యూటర్స్ అని పెట్టాను. సో ఏదైనా ఒకటే మనం మార్చుకోవచ్చు, రంగా టెక్నాలజీస్ అని మార్చుకోవచ్చు ఒకసారి. ఇది కృష్ణ కంప్యూటర్స్ నుంచి పర్చేజ్, ఇది క్రియేటర్ సార్. మన కంపెనీ పేరు రంగా టెక్నాలజీస్ మనం క్రియేట్ చేసాము ఆల్రెడీ. చూడండి ఇక్కడ తీసుకుంటే ఆర్డర్కి వెళ్తే మనం క్రియేట్ చేసాము రంగా టెక్నాలజీస్ హైదరాబాద్. ఇది వచ్చి చూడండి 36 కాబట్టి ఇది తెలంగాణ. సో ఇది మనం క్రియేట్ చేసాం. వీడు 23 ఇచ్చాడు కాబట్టి నేను దీన్ని ఇయర్ కూడా చూడండి, ఫస్ట్ ఏప్రిల్ 23 తీసుకున్నాను. ఇక్కడ కూడా అదే ఇయర్ ఉండాలి, 23, 24 ఒకటే ఇయర్ ఉండాలి. లేకుంటే అక్కడ 23, 24 అనుకో, ఇక్కడ 24, 25 అంటే ఎంట్రీస్ రావు. ఓకే, సో 23, 24 ఉండాలి. ఒక వేరే ఉంటే తీసుకొని ఇక్కడ 15, 23, 31, 24 అని వేసుకుంటే చేంజ్ అయ్యింది. సో మనం ఈ విధంగా మనం క్రియేట్ చేసేసాం కంపెనీని. దాని తర్వాత మనం ఏం చేసాం, ఈ కంపెనీ వచ్చి 10 lakhs క్యాపిటల్ పెట్టాడు, 1 8 కాబట్టి ఏం చేస్తాం, ఫస్ట్ ఎంట్రీ ఏం చేస్తాం, ఓచెస్ లో ఫస్ట్ ఎంట్రీ ఏం చేస్తాం, 1 ఆగస్ట్. సో 1 ఆగస్ట్ తీసుకుంటాం. తీసుకొని ఏంటిది మనకి క్యాపిటల్ వచ్చింది, ఇది ఏం చేస్తాం, రిసిప్ట్ F6 లో వేస్తాము. ఎలా వచ్చింది, ఏమి ఇవ్వకపోతే అనుకుంటాం క్యాష్ వచ్చింది. ఏం లేకపోతే మనం ఏం చేస్తాం, ఇక్కడ క్యాష్ అని చెప్పి తీసుకుంటాం. క్యాష్ దేనికి వచ్చింది, ఇది క్యాపిటల్. సో క్యాపిటల్ ఆల్రెడీ క్యాపిటల్ లేదు, లేకపోతే మనం క్రియేట్ చేస్తాం, క్యాపిటల్ అని క్రియేట్ చేస్తాం. ఆ గ్రూప్ వచ్చి క్యాపిటల్ కి క్యాపిటల్ అకౌంట్ అంటే. సో క్యాపిటల్ క్రియేట్ చేసాం. ఎంత, 10 lakhs, 10,000,000. సో 10 lakhs క్యాపిటల్ వచ్చింది, తీసుకున్నాం. నెక్స్ట్ అదే రోజు 7 lakhs స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేసి అకౌంట్ ఓపెన్ చేశాము. సో దానికి ఏం చేస్తాం, F4 కాంట్రా అదే రోజు. సో దేంట్లో చేసాం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదు ఇక్కడ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రియేట్ చేస్తాం. ఇది బ్యాంక్ అకౌంట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెంట్ అకౌంట్, అకౌంట్ నెంబర్ ఏదో ఉంటుంది దాని ప్రకారం ఇచ్చేస్తాం. దాని తర్వాత తీసుకోదు బ్రాంచి కూకట్పల్లి అనుకుంటాం, మనం చూస్తున్నాం బ్రాంచి కూకట్పల్లి తీసుకుంటాం. ఆ బ్రాంచ్ కూకట్పల్లి బ్యాంక్ బ్రాంచ్ తీసుకునేసాం, అయిపోయింది. సో ఇప్పుడు మనం బ్యాంకులో ఏం చేస్తున్నాం, 7 lakhs వేస్తున్నాం. ఎలా వేస్తున్నాం, క్యాష్ అకౌంట్ క్యాష్ వేస్తున్నాం. 7 lakhs క్యాష్ వేసాం. చూడండి మనకి ఈ యొక్క సింగిల్ ఎంట్రీ అంటాం దీన్ని, అంటే పర్టికులర్ ఒకే ఎంట్రీ ఉంటుంది, ఇదే అమౌంట్ దీనికి కూడా అవుతుంది. ఇక్కడ ఇన్ని అకౌంట్ ఎన్ని లెడ్జర్లు వేస్తాం, మొత్తం టోటల్ అమౌంట్ దీనికి వెళ్తుంది. కాబట్టి 7 lakhs దాని కింద డీటెయిల్స్ ఇవ్వాలి. చెక్ అయితే చెక్ డీటెయిల్స్, బ్యాంక్ అయితే ఇది క్యాష్ కాబట్టి చూడండి ట్రాన్సాక్షన్ టైప్ క్యాష్. దానికి వస్తే క్యాష్ అడుగుతుంది, 1000 2000 అవుతుంది, 7,700 ఇద్దాం. 700 ఇస్తే 7 lakhs. సో ఈ విధంగా మనం బ్యాంక్ లో డిపాజిట్ చేసాం. ఇంతవరకు అయితే సరిపోతే ఫర్ అసెంబ్లింగ్ డెస్క్టాప్ కంప్యూటర్స్. సో మనం డెస్క్టాప్ కంప్యూటర్స్ ని అసెంబుల్ చేయాలి. ఈ కాంపోనెంట్స్ మనకి కావాలి. ఎన్ని ఉన్నాయి, మొత్తం 8 ఉన్నాయి. సరేనా, 8 కాంపోనెంట్స్ మనకి కావాలి. సో అయిపోతే ఇవి కావాలి, అవి ఒక్క డెస్క్టాప్ కంప్యూటర్ కి ప్రతి ఒక్క కాంపోనెంట్ ఎంత కావాలి, ఇవి కావాల్సింది అవి ఎంతెంత కావాలి అనేది చిన్న ముందు మనం దాని ప్రకారం మనం పర్చేజ్ చేసుకుంటాం కదా. కానీ 2/8 నాడు మనం పర్చేజ్ చేసాం, అది ఎంత చూసుకున్నాం, తర్వాత చూసుకున్నాం ఎంత కావాలి. ముందు పర్చేజ్ చేస్తాం, పెస్టిబుల్ క్యాపిటల్ తెచ్చాం,
బ్యాంకులో పే చేసిన కొంత. ఇప్పుడు మనం పర్చేజ్ చేయాలి గూడ్స్ మనకి రా మెటీరియల్ కావాలి కదా. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాడు పర్చేజ్ తీసుకుంటే దీంట్లో గోడౌన్స్ క్రియేట్ చేసిన చూద్దాం. దీనికి వచ్చి ఇక్కడ గోడౌన్ తీసుకుంటాం. సరే ఓకే, ఎంట్రీ వేసేటప్పుడు తీసుకున్నాం. ఓకే నో ప్రాబ్లం, ఎంట్రీ వేసేటప్పుడు తీసుకున్నాం. పర్చేస్, సో ఇక్కడ చూడండి మనం పర్చేజ్ చేసాం. బిల్ నంబర్ కృష్ణా కంప్యూటర్స్ కదా, ఆవిడ కేసీఆర్ ఇచ్చారు. కేసీ, ఇది బిల్ నంబర్ 7 డేటు తీసుకున్నాం. 2 ఆగస్టు డేట్ తీసుకున్నాం. ఇక్కడ కూడా 2 ఆగస్టు తీసుకున్నాం. 2 ఆగస్టు కాబట్టి 2 ఆగస్టు వచ్చింది. దాని తర్వాత ఇక్కడ మనం పర్చేజ్ చేసాం ఎవరి దగ్గర, కృష్ణా కంప్యూటర్ దగ్గర. కాబట్టి కృష్ణా కంప్యూటర్స్ ఆల్రెడీ ఉంది మన దగ్గర. ఈ కృష్ణా కంప్యూటర్స్ చూడండి రెగ్యులర్ మన స్టేట్ కాబట్టి సిజిఎస్టి ఎస్జిఎస్టి పర్చేజ్ చేసాం. ఏమేమి పర్చేజ్ చేసాం చూడండి. కాంపనెంట్స్ క్యాబినెట్ చూడండి మనకి ఇక్కడ ఏమీ లేదు ఇక్కడ. ఇవన్నీ పాత సిస్టమ్స్ ఏం చేస్తాం క్రియేట్ చేస్తాం. క్యాబినెట్, క్యాబినెట్ క్యాబినెట్ కావాలి. దీని చేస్తాం మనం అన్నింటినీ పర్చేజ్ చేసే వాటిని అన్నింటినీ రా మెటీరియల్ అంటాం. దానికి గోడౌన్ క్రియేట్ చేస్తాం. ఆల్ట్ సి క్రియేట్ చేసి చూడండి స్టాక్ గ్రూప్ కాదు, గోడౌన్ క్రియేట్ చేస్తాం. గోడౌన్ స్టాక్ గ్రూప్ వచ్చి మనం ఒకసారి గోడౌన్ తర్వాత స్టాక్ గ్రూప్ వచ్చి దానికి రా మెటీరియల్ అని పెడతాం. ఇవాళగా ఏదైతే కంప్యూటర్ యాక్సెసరీస్ కంప్యూటర్ పెడతాం. కాబట్టి పేరు రా మెటీరియల్. గ్రూప్ రా మెటీరియల్ పెడతాం. ప్రైమరీ ఇక్కడ ఎస్ అని పెడతాం. ఇక్కడ ఏంది ఈ స్టాక్ ఐటమ్స్ అన్నిటిని యాడ్ చేయాలి. పర్చేజ్ చేస్తే యాడ్, సేల్ చేస్తే లెస్. ఇట్లా ఏమవుతుంది మనకి ఈ రా మెటీరియల్ ఒక్కదానికి ఒకదానికి మనం ఇండివిజువల్ గా ఇస్తాం. ఇది ట్యాక్స్ రేట్ అయిపోయింది. దీనికి వచ్చి ఇక్కడ ఏం చేయాలని మనకు క్వాంటిటీ పీసెస్ అన్నాడు. నేను ఆల్రెడీ పీసెస్ క్రియేట్ చేసాను. పీసెస్ తీసుకుంటాం. ఇది ఇక్కడ అవసరం ఇది రేపు దాంట్లో వస్తుంది. ఇది ఇప్పుడు దాంట్లో అవసరం. సో ఇంకా నాలుగు ఇది ఉర్దూ మనకి దేంట్లో నో పెట్టేసాం కదా. ఇది ఆల్టర్నేటివ్స్ ఆల్టర్నేటివ్స్ కూడా కాదు. ఇక్కడ ఏంటంటే ఇది ఇది మెజర్మెంట్స్ కాదు. ఇక్కడ కింద బిల్ ఆఫ్ మెటీరియల్ దీనికి నో పెడతాం. అది నెక్స్ట్ వీడియో వస్తుంది. అది వెళ్ళిపోతుంది. సో దీని తర్వాత ఇక్కడికి వెళ్తాం. ఇక్కడ వచ్చి కింద వచ్చి స్పెసిఫై హియర్ చూడండి. ఇక్కడ అని కొన్ని 18%, కొన్ని 12%. సరేనా, ఒకటి 28% ఉంది. 12% ఏమో 11, 18% కి 11 ఇద్దాం. అట్లా మనం చెప్తాం చూడండి. 18% కి 11 ఇస్తాం. అలాగే ఇక్కడ 18% పద్ధతి ఏంది క్యాబినెట్ కదా. ఇది క్యాబినెట్ 18%. సో తీసుకొని ట్యాక్సిబుల్ 18% ఇది ఇస్తాం. పద్ధతి క్రియేట్ చేసాం. సో ఇక్కడ గోడౌన్ అడుగుతుంది. ఏ గోడౌన్ చేస్తాము, రా మెటీరియల్ గోడౌన్. గ్రూప్ రా మెటీరియల్ గోడౌన్ కూడా రా మెటీరియల్ గోడౌన్. రా మెటీరియల్ కరెక్ట్ చేస్తాం. క్రియేషన్ ఆఫ్ గోడౌన్ రా మెటీరియల్ గోడౌన్ అంటే రా మెటీరియల్ గోడౌన్ లో మనం స్టోర్ చేసుకున్నాం. ఎంత పర్చేజ్ చేసాం మనం, పర్చేజ్ 20 క్వాంటిటీ పర్చేజ్ చేసాం. రేట్ ఎంత 1000 రూపీస్. రేటు 1000 రూపీస్ పర్చేజ్ చేసాం. రెండవది ఏంటి మదర్ బోర్డ్ కూడా క్రియేట్ చేస్తాం. మదర్ బోర్డ్ అది ఆల్రెడీ మీకు తెలుసు. మీకు అన్ని మనం పర్చేజ్ చేసేదంతా రా మెటీరియల్ వచ్చింది. అంటే రా రా మెటీరియల్ తీసుకుంటాం. యాక్సెప్ట్ రా మెటీరియల్ పీసెస్. దీంట్లో కూడా ఎంత ఉంటుందో ఇది వచ్చి ఇది కూడా 18% కాబట్టి 11 కిందకి వచ్చి ట్యాక్బుల్ 18%. అది అయిపోయింది. ఇది ఎంత తీసుకున్నాం. ఇది అన్ని రా మెటీరియల్ గ్రూపే. రా మెటీరియల్ కూడా ఉంది. రా మెటీరియల్ గ్రూప్, రా మెటీరియల్ కూడా 4000 రూపీస్ ఒకటి 20 ఐటమ్స్. ఇది కూడా 6 కొట్టే వచ్చేసింది రా మెటీరియల్స్. ఇక్కడ దీంట్లో దీన్ని రా మెటీరియల్స్ అని తీసుకున్నాం కదా. సో ఇక్కడ దీనికి వచ్చి ఇక్కడ వచ్చి దీన్ని తీసుకున్నప్పుడు రా మెటీరియల్ తీసుకున్నామే. దీన్ని కూడా ఏం చేద్దాం, దీన్ని ఏం చేద్దాం అంటే కంట్రోల్-S తీసి రా మెటీరియల్ గోడౌన్ అని పెడదాం. ఇది గోడౌన్ కదా, ఇది గ్రూప్, ఇది గోడౌన్. రా మెటీరియల్ గోడౌన్. సో మనం 6 కొట్టే రా మెటీరియల్ గోడౌన్ వచ్చేస్తే రా మెటీరియల్ ఏం చేసాం 24,000. 20 మన రేటు 4000 పర్చేజ్ చేసాం. అది అయిపోయింది. నెక్స్ట్ మదర్ బోర్డ్ తర్వాత కీబోర్డ్ తర్వాత వచ్చి ఆల్ట్ సి
ఈ బోర్డ్ పెట్టి టీవీఎస్ అంటే టీవీఎస్ కీబోర్డు ఇది కూడా రా మెటీరియల్ పీసెస్ అలాగే ఇస్తే స్పెసిఫై హియర్ ఈ రేట్ ఎంత 12%. 12% ఏం చేస్తాం అంటే 1112 ఇస్తాం 12% తీసుకుంటాం ట్యాక్సిబుల్ 12%. ఓకే ట్యాక్సిబుల్ 12% ఇచ్చాం. దాని తర్వాత ఇది గోడౌన్ రా మెటీరియల్ ఆరు కొట్టే చాలు రా మెటీరియల్ గోడౌన్ వచ్చేస్తుంది. క్వాంటిటీ అంటే ఇది కూడా 20 పర్చేజ్ చేసాం. మనకి ఎంత అవసరం పర్చేజ్ అవుతుంది ఎక్కువ కూడా పర్చేజ్ చేస్తాం. 20 పర్చేజ్ చేసాం రేటు 500. సో అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ రా మెటీరియల్ తర్వాత మౌస్. సో దీనికి నెక్స్ట్ MOUSE మౌస్ తీసుకుంటాం. ఇది కూడా రా మెటీరియల్ గ్రూప్ వచ్చి రా మెటీరియల్ గ్రూప్ రా మెటీరియల్ పీసెస్ అప్లికబుల్ ఇక్కడ వచ్చి ఇది వచ్చాం. దీనికి ఎంత మౌస్ 12% కీబోర్డ్ అయితే మౌస్ 12% దగ్గర 1112 ఇస్తాం. ఇక్కడ స్పెసిఫై రేట్ ట్యాక్సిబుల్ 12%. ఓకే పొరపాటు తప్పించినా నేను ప్రాబ్లం లేదు. మనం యాక్చువల్గా ఎంటర్ చేసి కరెక్ట్గా ఎంటర్ చేయాలి. అది దాని తర్వాత ర్యామ్ అది ఇది గోడౌన్ ఎక్కడ మౌస్ కూడా అన్ని కూడా రా మెటీరియల్ గోడౌనే. ఇది పర్చేజ్ చేసిన మౌస్ 30 పర్చేజ్ చేసాం 30 పర్చేజ్ చేసాం 1,200 రూపాయలు. సో ఈ విధంగా దాని తర్వాత ర్యామ్ దాని తర్వాత వచ్చి R2C RAM ర్యామ్ ఎన్ని జీబీ తీసుకున్నాం 64 ర్యామ్ 4 GB ర్యామ్ మామూలుగా ర్యామ్ ఒకటి కావాలి. సో 4 GB ర్యామ్ రా మెటీరియల్ కూడా పీసెస్ యాక్సెప్ట్ ఈ రేట్ ఎంత చూడండి ర్యామ్ 18% 1111 తీసుకుంటాం. యాక్సెప్ట్ హియర్ ట్యాక్సిబుల్ 18%. ఓకే తర్వాత గోడౌన్ వచ్చి సేమ్ గోడౌన్ రా మెటీరియల్ కూడా క్వాంటిటీ ఎంత తీసుకున్నాం 40 తీసుకున్నాం ర్యామ్ ఎందుకంటే ఒక కంప్యూటర్ 2 కావాలి అందువల్ల ర్యామ్ 1200 రూపీస్. దీని ట్యాక్స్ రేట్ 18% అది లాస్ట్ లో వస్తుంది. ర్యామ్ తర్వాత ప్రాసెసర్ దీని తర్వాత ప్రాసెసర్ ఆల్సి ప్రాసెసర్ ఏముంది 64 బిట్ ప్రాసెసర్ 64 బిట్ ప్రాసెసర్ తీసుకుంటున్నాం. 64 బిట్ ఇది రా మెటీరియల్ పీసెస్ దాని కింద యాక్సెప్ట్ హియర్. దీనికి వచ్చి ప్రాసెసర్ 28% కాబట్టి 28% కాబట్టి 1122 కాకుండా 1133 1111 ఫర్ 18% 1122 1122 ఫర్ 12% 1133 ఫర్ 28%. యాక్సెప్ట్ హియర్ ట్యాక్సిబుల్ 28%. దాని తర్వాత HDD దాని తర్వాత సరే గోడౌన్ తీసుకోవాలి కదా ఇన్ని 20 తీసుకున్నాం. గోడౌన్ వచ్చింది నా మెటీరియల్ కూడా 20 తీసుకున్నాం. 20 తీసుకున్న రేట్ ఎంత 20 HDD 3000 రూపీస్. సార్ ప్రాసెసర్ 20 తీసుకున్నాం 28% ఇది 4000 రూపీస్. ప్రాసెసర్ రేట్ ఎక్కువ 4000 రూపీస్ తీసుకున్నాం. దాని తర్వాత HDD తర్వాత RC ఇది అంటే హార్డ్ డిస్క్ డ్రైవ్ అది వచ్చి దానికి హార్డ్ డిస్క్ అంటాం 512 GB 512 GB హార్డ్ డిస్క్. ఓకే దాని తర్వాత రా మెటీరియల్ ఇది. సో ఇది కూడా రా మెటీరియల్ ఫీచర్స్ ఇది తీసుకుంటే ఇది వచ్చి ఎంత హార్డ్ డిస్క్ 18% 1122 సో యాక్సెప్ట్ ట్యాక్సిబుల్ 18%. ఓకే తీసుకున్నా. తర్వాత ఇది రా మెటీరియల్ కూడా ఉన్నాయి. రా మెటీరియల్ కూడా ఎంత పర్చేజ్ చేసింది 23,000. సో 20 పర్చేజ్ చేసాం ఒకటి 3,000 చాలా సింపుల్. ఓకే ఇది అయిన తర్వాత నెక్స్ట్ పవర్ కేబుల్స్ వచ్చి ఆల్సి పవర్ కేబుల్స్ కావాలి. ఇది వచ్చి రా మెటీరియల్ పీసెస్ మీటర్స్ కాదు పీసెస్ తీసుకుంటాం సైజ్ ఉంటుంది మీటర్ తీసుకుని కట్ చేయాలి. ఓకే ఇక్కడ స్పెసిఫై హియర్ ఇది పర్సెంట్ ఎంత ఇది కూడా ఇది 12% 1111. ఓకే కిందకి వచ్చాం యాక్సెప్ట్ ట్యాక్సిబుల్ 12%. సో ఈ విధంగా చెప్తున్నాం. ఇది రా మెటీరియల్ గోడౌన్ చేస్తాం. రా మెటీరియల్ గోడౌన్ తర్వాత రా మెటీరియల్ గోడౌన్ 40 పర్చేజ్ 2 డేస్ కావాలా ఎందుకంటే మనకి ఛార్జింగ్ ఒక కేబుల్ కావాలి లోపల ఒక కేబుల్ కావాలి 2 కేబుల్స్ కాబట్టి 2 కేబుల్స్ కావాలి 100 రూపీస్ ఒకటి 40 పర్చేజ్ చేసాం. ఒక కేబుల్ 100 రూపీస్ మొత్తం 12%. ఈ
విధంగా మనం 1 2 3 1 2 3 4 5 6 7 8 పర్చేజ్ చేసాం. ఇది కాకుండా ఇంకో కూడా పర్చేజ్ చేయాలి మనం. ఏంటంటే క్యాబినెట్, మదర్ బోర్డు ఇవన్నీ కాకుండా లోపల కంప్యూటర్ లో ఫ్యాన్ కూడా ఉంది. అది కూడా కావాలి మనకి. ఫ్యాను ఫ్యాను అది కూడా రా మెటీరియల్. అది తీసేస్తే అప్లికబుల్. ఈ ఫ్యాన్ కి 12% వేసుకున్నాం. 1 1 2 2 వేసుకున్నాం. ట్యాక్సిబుల్ 12% ఫ్యాన్. ఇవి కూడా మనం ఏం చేస్తాం, రా మెటీరియల్ గొడవలో వేస్తాం. క్వాంటిటీ ఒక అవి 20 తీసుకున్నాం. 20 1 15 మంది అనుకున్నాం, పర్చేజ్ చేసాం. ఈ విధంగా మనం పర్చేజ్ చేసాం. ఇద్దరు ఎవరు ఏ స్టేట్ చూడండి, మనం ఇలా చూసాం చేసినప్పుడే. చూడండి మన స్టేట్ రెగ్యులర్ తెలంగాణ కాబట్టి మనకి స్టాండ్ అయిపోయింది. దీని తర్వాత ఇక్కడ మనం మన స్టేట్ అయితే ఏం ట్యాక్స్ వేస్తాం, సిజిఎస్టి, ఏజిఎస్టి, మొత్తం 4,24,000. ఈ విధంగా మనం న్యూ రెఫరెన్స్ మనం పర్చేజ్ చేసాం. ఇది అయిన తర్వాత మనం ఇప్పుడు గోడౌన్ రా మెటీరియల్ అజనాటిక్ సిస్టమ్. ఓకే ఓకే పర్లేదు. మనం రా మెటీరియల్ గోడౌన్ తీసుకున్నాం. రా మెటీరియల్ గోడౌన్ ఒకటి రా మెటీరియల్ అనేది లేదు. అన్నిటికీ రా మెటీరియల్ గోడౌన్ అనేది తీసుకున్నాం కదా, అదేం పర్లేదు. సో ఇక్కడ మనం అన్ని తీసుకున్నాం. రా మెటీరియల్ గోడౌన్ అన్నిటికీ చూద్దాం ఒకసారి. నుంచి రా మెటీరియల్ గోడౌన్, రా మెటీరియల్ గోడౌన్, రా మెటీరియల్ గోడౌన్, అన్ని రా మెటీరియల్ గోడౌన్. ఓకే ఓకే నో ప్రాబ్లం. దాంట్లో తీసుకున్నాం, అయిపోయింది. యాక్సెప్ట్ చేయండి. సో గూడ్స్ మనం పర్చేజ్ చేసాం. ఈ రా మెటీరియల్ ని దీన్నే రా మెటీరియల్ అంటాం మామూలుగా. వీటిని మనం కలిపి కలపడం తయారు చేయాలి. వీటిని కాంపోనెంట్స్ అని కూడా అంటాం. సో కాంపోనెంట్స్ ని పర్చేజ్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి మనం నెక్స్ట్, కాంపోనెంట్స్ పర్చేజ్ చేసిన తర్వాత మనం వాటిని అసెంబ్లీ చేయాలి. దాన్ని అసెంబ్లీ చేయడానికి కూడా మనం మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం. ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. సో దాంట్లో ఏం చేయాలన్నా మనం వౌచర్ చేయాలి. బట్ ఏం చేస్తాం నెక్స్ట్, అంటే మనం ఇప్పుడు వౌచర్కి వస్తాం. వౌచర్కి వచ్చి ఏం వౌచర్ చేస్తామంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి దీంట్లో చూడండి, దీంట్లో ఎటువంటి వౌచర్ ఉండదు. చూడండి ఇవన్నీ పర్చేస్ ఇవన్నీ ఉన్నాయి. అదర్ వౌచర్స్కి వెళ్తే చూడండి, ఇక్కడ అదర్ వౌచర్స్కి వెళ్తే ఇవి ఉన్నాయి. స్టాక్ జర్నల్ మనం ఇప్పుడు గోడౌన్ ట్రాన్స్ఫర్ తీసుకున్నాయి. తర్వాత షో షో ఇన్యాక్టివ్ తీసుకుంటే స్టాక్ సంబంధించింది కదా ఇన్వెంటరీ వౌచర్స్ లో. ఇక్కడ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కి ఎటువంటి వౌచర్ లేదు. దీంట్లో చెప్పాను కదా, గ్రూప్ కానీ తర్వాత లెడ్జర్స్ మనకి ఏం కావాలి క్రియేట్ చేసుకోవచ్చు. గ్రూప్ ఆల్రెడీ ఉంటాయి, ఇంకా మనకు కావాల్సిన కొత్త క్రియేట్ చేసుకోవచ్చు. నిన్న వౌచర్ టైప్స్ 24 ఉంటాయి బై డిఫాల్ట్. ఏదైనా కావాలంటే కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ఇక్కడ వౌచర్ని క్రియేట్ చేద్దాం. వౌచర్ని క్రియేట్ చేద్దాం. ఎలా క్రియేట్ చేస్తాం వౌచర్ని? ఇక్కడ చూడండి, ఇక్కడ వౌచర్ టైప్ ఆర్డర్కి వెళ్ళి లేదా దీనికి వెళ్ళొచ్చు. క్రియేట్కి వెళ్ళినా పర్లేదు, ఆర్డర్కి వెళ్ళినా పర్లేదు. వౌచర్ టైప్ అని చెప్పి తీసుకుంటాం. తీసుకొని మనం ఇప్పుడు తయారు చేసేది ఎందుకు, మనది పర్చేజ్ చేయడం కాదు, సేల్స్ కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం. దానికి ఏం చేస్తామంటే మ్యానుఫ్యాక్చరింగ్ వౌచర్ అని కానీ జర్నల్ అని కానీ తయారు చేస్తాం. సో మ్యానుఫ్యాక్చరింగ్ వౌచర్ కూడా రా మెటీరియల్ కూడా తీసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది ఫినిష్డ్ గుడ్స్ ప్రోడక్ట్ కి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. కాబట్టి ఇది కూడా స్టాక్ జర్నల్. స్టాక్ జర్నల్ అంటే ఏంటి, ఒక గోడౌన్ నుంచి ఇంకో గోడౌన్ ట్రాన్స్ఫర్. ఇది కూడా సెలెక్ట్ టైప్ ఆఫ్ వౌచర్ అనేది. ఇది కూడా స్టాక్ జర్నల్. ఇది కూడా స్టాక్ జర్నలే. కాబట్టి ఈ స్టాక్ జర్నల్ అనే దానికి షార్ట్ కి ఆల్ట్ F5 ఆల్ట్ F6 తర్వాత ఆల్ట్ F7 స్టాక్ జర్నల్ కి. మ్యానుఫ్యాక్చరింగ్ దాని కిందనే తయారు చేస్తారు. దీనికి కూడా ఆల్ట్ F7 చేసి ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు మనం ఇదంతా ఏంటంటే నంబర్లు అవి మారకుండా ఇలా డిలీట్ చేస్తారనమాట. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ వౌచర్ మనం క్రియేట్ చేసాం, బాగానే ఉంది. ఇది వచ్చి స్టాక్ జర్నల్ అంటే స్టాక్ ట్రాన్స్ఫర్. మ్యానుఫ్యాక్చరింగ్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాం, మ్యానుఫ్యాక్చరింగ్ వౌచర్ అనేది మన గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తానే దానికి ఉపయోగించేదానికి ఇక్కడ యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్. అంటే దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్ గా, ఇది ఒట్టి స్టాక్ జర్నల్ కాదు, ఇది ఒట్టి స్టాక్ జర్నల్ మాత్రం కాదు, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్ గా యూజ్ చేయాలి. కాబట్టి దీన్ని ఎస్ తీసుకోవాలి, మర్చిపోవాలి. తీసుకుంటే యాక్సెప్ట్ చేసాం, అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలా చూడండి, ప్రాబ్లంలోకి వస్తే
ఏమి సార్ దీంట్లోకి వస్తే ఏమి చెప్పండి. ఇప్పుడు ఇవన్నీ మనం పర్చేజ్ చేసాం, మనకి కావలసిన కాంపోనెంట్స్ ఇవి, సరేనా. ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్ మనం ఓపెన్ చేసే మ్యానుఫ్యాక్చరింగ్ వౌచర్స్కి వెళ్ళి ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ వౌచర్కి వెళ్ళాలి. చూడండి ఎక్కడ ఉందంటే మనం యాక్టివేట్ చేశాం కదా, చూడండి మ్యానుఫ్యాక్చరింగ్ వౌచర్ ఆల్ట్ F7 ఉంది. దీన్ని క్లిక్ చేయొచ్చు, దీన్ని క్లిక్ చేయొచ్చు. లేకపోతే వౌచర్లోనే ఇక్కడే ఉన్నాం, ఇక్కడే ఆల్ట్ F7 క్లిక్ చేయాలి. మనం ఆల్ట్ F7 అక్కడైనా అదే పర్టికులర్ గా క్లిక్ చేస్తే అదే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఆల్ట్ F7 చేసుకుంటే ఈ ఆల్ట్ F7 కి రెండు ఉన్నాయి, స్టాక్ జర్నల్ ఒకటి, మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి. మనకు కావాల్సిన మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి, దాన్ని క్లిక్ చేస్తే మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి. సెకండ్ నాడు నంబర్ 1 చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ మెటీరియల్. ఓకేనా. దీంట్లో మనం తయారు చేసే ప్రోడక్ట్ ఏంటి మనం తయారు చేసే ప్రోడక్ట్ డెస్క్టాప్ కంప్యూటర్. మనకు అది లేదు కాబట్టి మనం రా మెటీరియల్స్ అని చేసాం. ఆల్ట్ సి నొక్కి డెస్క్టాప్ కంప్యూటర్ చేస్తాం. ఇదేంటిది రా మెటీరియల్ కాదు, ఫినిష్డ్ బుక్స్. ఇది దీనికి గ్రూప్ ఆల్ట్ సి ఫినిష్డ్ గూడ్స్ లేదా ఫినిష్డ్ ప్రోడక్ట్ అని కూడా అనొచ్చు, లేదా ఇది ఫినిష్డ్ ప్రోడక్ట్ అన్నా ఫినిష్డ్ ప్రోడక్ట్ అన్నా ఫినిష్డ్ గూడ్స్ అన్నా ఒక్కటే. ఫినిష్డ్ ప్రోడక్ట్ దీనికి మాత్రం ఎస్ పెట్టాలి, ఎందుకంటే ఈ గూడ్స్ పర్చేజ్ చేస్తే వస్తే ఏడవద్ది తగ్గిపోద్ది. వీటికన్నిటికి ఏమి మనం సరేనా. ఇక్కడ చేసి ఫినిష్డ్ ప్రోడక్ట్ చేసాం. కింద ఇది కూడా పీసెస్ కంప్యూటర్ పీసెస్ యాక్సెప్ట్. దీనికి సపరేట్ ఇద్దాం, 1144 ఇద్దాం. ఇది వేరే ఫినిష్డ్ ప్రోడక్ట్ కదా, ఇచ్చి దీనికి యాక్సెప్ట్ దీనికి 18% ఇద్దాం. కంపెనీ 18% మనం క్రియేట్ చేస్తే ఇక్కడికి వచ్చేది డెస్క్టాప్ కంప్యూటర్. ఇది ఫినిష్డ్ ప్రోడక్ట్ పోతే నెక్స్ట్ ఫినిష్ ప్రోడక్ట్ అయిన తర్వాత దాన్ని మనం ఎక్కడ స్టోర్ చేస్తాం, ఫినిష్డ్ ప్రోడక్ట్ గోడౌన్. ఇందాక ఉండేది మనం రా మెటీరియల్ గోడౌన్, ఇక్కడ యాక్సెప్ట్ ఏం చేస్తాం ఫినిష్డ్ గూడ్స్ గోడౌన్ అన్నప్పుడే చూడండి ఫినిష్డ్ గూడ్స్ గోడౌన్ అని చెప్పి క్రియేట్ చేస్తే ఫినిష్డ్ గుడ్ గోడౌన్. ఎన్ని మనం తయారు చేస్తాం చూడండి. ఇక్కడ ఏం ఇచ్చాడు, ఇక్కడ డెస్క్టాప్ ఒక్కదానికి ఇంత కావాలి, ఇది అయిపోయింది. మనం ఎంత తయారు చేసి వచ్చారా, 20 డెస్క్టాప్ కంప్యూటర్స్ మనం క్రియేట్ చేసాము, మనం అసెంబుల్ చేసాము. 20 అంటే ఇప్పుడు దీన్ని మనం చేసేది మాన్యువల్. అంటే మనం ఈ కంప్యూటర్ మనకి ఇక్కడ దీంట్లో ఒక్కోదానికి ఎంత కావాలి మెటీరియల్ అని ఇచ్చారు కదా, ఒక్కోదానికి ఎంత కావాలో దాని ప్రకారం మనం ఆ మెటీరియల్ అదే గోడౌన్లో అన్నిటికీ రా మెటీరియల్ గోడౌన్లోనే ఉంటుంది. ఆ రా మెటీరియల్ గోడౌన్లో ఉండేటటువంటి దాన్ని మనం మాన్యువల్ గా వేయాలి. ఫస్ట్ నేమ్ ఆఫ్ ఐటమ్ గోడౌన్, గోడౌన్ ఫస్ట్ లైన్ లో, కింద లైన్ లో క్వాంటిటీ వేస్తే చాలు, రేట్ వచ్చేస్తుంది. క్వాంటిటీ మనం దీన్ని బట్టి ఒక్కదానికి ఎంత కావాలి ఇచ్చినాడు, ఒక్క కంప్యూటర్కి ఎంత కావాలి కాబట్టి దీని ప్రకారం ఎంత కావాలంటే ఎంతకు వస్తే మనం ఇవ్వాలి. నేమ్ ఆఫ్ ఐటమ్ ఏంటి, మదర్ బోర్డ్ అన్నాడు. గోడౌన్ అంతా రా మెటీరియల్ కూడా ఉన్నాయి, 6 కొట్టి వచ్చేస్తుంది. 20 పీసెస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఏంటి మదర్ బోర్డ్ 2 ఉన్నాయి, 20 తీసుకున్నాం. క్వాంటిటీ ఎంత కావాలి మనకి, మదర్ బోర్డ్ ఒకటి కావాలి. ఆటోమేటిక్ మనం ఎంత పర్చేజ్ చేసాము, పర్చేజ్ ప్రైస్ టోటల్ అమౌంట్ ఆటోమేటిక్ అదే తీసుకుంటుంది. ఈ 2 మాత్రం, ఈ 3 ఇవ్వాలి మనం. ఐటము రా మెటీరియల్ ఆటోమేటిక్ మనం ఇచ్చేది, ఐటము రా మెటీరియల్ గోడౌన్ క్వాంటిటీ ఇస్తే రేట్ అదే తీసుకుంటుంది. నెక్స్ట్ రెండవది ఏంటి, మౌస్ కూడా రా మెటీరియల్ కూడా 6 తీసుకుంటాం, అది కూడా ఒకటి కావాలి, ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. దాని తర్వాత ప్రాసెసర్ తీసుకుంటే ఇది రా మెటీరియల్ కూడా తర్వాత ఒకటే, ఇది కూడా 1 పీస్ అయిపోయింది. నెక్స్ట్ది క్యాబినెట్ తీసుకుంటాం, ఇది రా మెటీరియల్ కూడా క్యాబినెట్ కూడా ఒక క్యాబినెట్ 1000 రూపీస్ అదే తీసుకుంటాం ఆటోమేటిక్ గా. దాని తర్వాత క్యాబినెట్ అయిపోయింది. దాని తర్వాత కీబోర్డ్ తీసుకుంటుంది, టీవీఎస్ కీబోర్డ్ అనమాట. టీవీఎస్ కీబోర్డ్ ఇది కూడా రా మెటీరియల్ ఉంటుంది. కీబోర్డ్ ఒకటే, ఒక కీబోర్డ్ అదే తీసుకుంటుంది. దాని తర్వాత ర్యామ్ తీసుకుంటాం, ఈ రా మెటీరియల్ కూడా కానీ ర్యామ్ వచ్చి 2 కావాలి, 2 తీసుకుంటాం. 1200 ఒకటి కాబట్టి 2400. నెక్స్ట్ హెచ్డిడి ఇది రా మెటీరియల్ కూడా ఇచ్చేది, రా మెటీరియల్ కూడా ఇచ్చే. హెచ్డిడి ఒకటే
ఒకటి తీసుకుంటాం. నెక్స్ట్ పవర్ కేబుల్, నెక్స్ట్ పవర్ కేబుల్, పవర్ కేబుల్ తీసుకుంటాం. ఈ రా మెటీరియల్ కూడా అన్ని కావాలి. పవర్ కేబుల్స్ రెండు కావాలి. పవర్ కేబుల్స్ రెండు తీసుకున్నాం. కొత్తగా ఇంకోటి తీసుకున్నాం మనం ఫ్యాన్. ఫ్యాన్స్ తీసుకుంటే 20 ఉన్నాయి. ఫ్యాన్ తీసుకోవాలి. ఇది రా మెటీరియల్ కూడా ఫ్యాన్ ఒకటే తీసుకుంటాం. ఇది అమౌంట్ వచ్చేసి ఈ విధంగా మనకి వస్తాయి అన్ని. సో ఇవన్నీ కలిపి 17,400 రూపీస్ అయింది. అయిపోతే రైట్కి వెళ్తాం. రైట్కి వెళ్తే ఇది తయారు చేసినప్పుడు ఏదైనా స్క్రాప్ బై ప్రోడక్ట్ ఏదన్నా వచ్చిందంటే దాన్ని వేరే వాళ్ళకి పనికి వచ్చే వాళ్ళకి అమ్మేస్తాం. అమౌంట్ తీసుకుంటే మన కాస్ట్ తగ్గిపోద్ది కదా, అది ఇక్కడ ఎంటర్ చేస్తాం. అది మనకి లేదు. ఓకే, ఇది కాకుండా ఇది వచ్చి మెటీరియల్ కాస్ట్. ఈ మెటీరియల్ కాస్ట్ ఒక్కటే కాకుండా వేరే వేరే ఖర్చులు కూడా ఉంటాయి కదా, అవి ఇక్కడ ఇచ్చుంటాడు చూడండి. అదర్ ఎక్స్పెన్సెస్ వేజెస్ 2,500. వేజెస్ క్రియేట్ చేయాలి. వేజెస్ క్రియేట్ చేస్తాం. ఇది ప్రొడక్షన్ సంబంధించింది కదా, ప్రొడక్షన్ కాబట్టి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకుంటాం. లాస్ట్ లో చూడండి సర్వీసెస్ ఉండాలి. సర్వీసెస్ తీసుకున్నాం. అదైతుంది. ఇక్కడ ఎంత అమౌంట్ 2,500. కొంచెం పర్సెంట్ ఇస్తే ఇక్కడ పర్సెంట్ వేస్తే మెటీరియల్ కాస్ట్ మీద పర్సెంటేజ్ క్యాల్కులేట్ అవుతుంది. పర్సెంట్ అమౌంట్ ఇస్తే డైరెక్ట్ అమౌంట్ ఎంత చేస్తాం 2,500. నెక్స్ట్ రెండు మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ MISC ఎక్స్పెన్సెస్ చేసుకుంటాం. ఇది వచ్చి డైరెక్ట్ ఎక్స్పెన్స్. మిస్లేనియస్ అది ఫ్యాక్టరీ మొత్తం వస్తుంది. దాంట్లో దీనికి ఇంత అవుతుంది. మిస్లేనియస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకుంటాం. యాక్సెప్ట్ తీసుకున్నాం. ఇది అయిపోయింది. దీనికి కూడా అమౌంట్ ఇచ్చాడు. అమౌంట్ ఇస్తే 1,000 రూపీస్. సో ఇది వచ్చి మెటీరియల్ కాస్ట్. ఈ టోటల్ అడిషనల్ కాస్ట్ 3,500. మొత్తం కలిపి చూడండి 20,900 రూపీస్ మెటీరియల్ కాస్ట్ ప్లస్ అడిషనల్ ఎక్స్పెన్సెస్. కాబట్టి 20,900 అయితే ఇది మనం తయారు చేసింది 20 పీసెస్. డివైడెడ్ 20 పీస్ అంటే ఒక్క పీస్ ఎంత అయింది 1,045 అయింది. ఏదో తప్పేసాం మనం. ఏదో మెటీరియల్ కాస్ట్ ఏదో తప్పేసాం. 17,400 రూపీస్ అదే మనకి అమౌంట్ ఏదో తప్పేసాం. 20 పీసెస్ కి మనం తప్పేసాం. హలో మనం ఏం చేయాలంటే రేంజ్ 1 ఇచ్చాడు, మనకి 1 వేసాం. 1 కాదు, దానికి 20 పీసెస్. ఓకే, దీనికి 20 పీసెస్, దీనికి 20 పీసెస్, దీనికి అన్ని ఒక్క కంప్యూటర్ ఒకటి కావాలి. 20 పీసులు 20 కావాలి. సో దీనికి కూడా 20 కావాలి. దీనికి 20 కావాలి. దీనికి 2 కాబట్టి 40 కావాలి. దీనికి 20 కావాలి. దీనికి 40 కావాలి. దీనికి 20 కావాలి. సేవింగ్గా ఇస్తే చూడండి మొత్తం కాస్ట్ మనకి 2,75,000 అయింది. ఖర్చులన్నీ కలిపి డివైడెడ్ బై ఎన్ని మనం 20 తయారు చేసాం. డివైడెడ్ బై 20 అంటే 2,75,000. 2 lakhs 2 lakhs 2 lakhs మనకి ఇక్కడ నంబర్ 2,75,000 డివైడెడ్ బై 20 అంటే ఒక్కొక్క పీసు 13,775 వచ్చింది. ఏదో తక్కువ 13,775 13,775 2,75,500 2,75,500 డివైడెడ్ బై 20 అంటే 13,775 అయింది మనకి మొత్తం ఖర్చు ఒక్కొక్క కంప్యూటర్. సో దీన్ని తీసుకొని దీన్ని యాక్సెప్ట్ చేస్తాం. తర్వాత ఇంట్లో సేల్ చేసినట్టు కూడా ఉందనుకుంటా. దీన్ని నెక్స్ట్ రేపు దాంట్లో తీసుకొని మనం కంటిన్యూ చేద్దాం. ఇంకొక ఆపేస్తాను. అది పోతే చూడండి, ఇది పోతే దీంట్లో రేపు ఏం చేస్తాం ఆటోమేటిక్. చూడండి మనం ఏం చేసాం, 20 యూనిట్లకు 20 కావాలి. వాడు ఇచ్చింది ఒక్క యూనిట్ ఒకటి కావాలని ఇచ్చాడు. మనం 20 యూనిట్కి 20 వేయాలి, కానీ ఒకటే వేసాం. ఇట్లా మనం మాన్యువల్ గా వేసేది అప్పుడు జరగడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. అలాగే ఈ పీసెస్
ఒకదానికి ఒకటి కావాలి, 10 పీసులకి 10 కావాలి, ఈజీగా చేస్తాం. అలా కాకుండా ఇంకేదన్నా వేరే వేరే యూనిట్స్ అనుకో, మనం కేజీలో తయారు చేస్తున్నాం, ఈ ఒక్కో దానికి ఒక్కొక్క కేజీలో పర్చేజ్ చేస్తాం. ఒక్కో దానికి ఒక యూజ్ చేసేది, ఒక్కదానికి యూజ్ చేసేది గ్రామ్స్. అంటే 20 కేజీలు అంటే పైన 20 కేజీలకి ఒక్కో దానికి కొన్ని గ్రాములు చొప్పున 20 కేజీలకి ఎన్ని గ్రాములు కావాలి, ఇట్లా లెక్కేసేటప్పుడు ఖచ్చితంగా తప్పేస్తున్నాం లెక్క. దానివల్ల దానికి ఆటోమేటిక్ గా చేస్తే మంచిది. దీన్నే మనం రేపు ఆటోమేటిక్ గా చేస్తే ఎలాగూ దాన్ని నేర్చుకున్నాం. ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చర్ నెక్స్ట్ వీడియోలో. దీంతో నేను చూస్తున్నాను.